దేవుడే అంటాడు, భూరాజులందరిలో అతడు అత్యున్నతుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఒకంత బాధాకరమైన సంగతి ఏంటంటే, రాజ్యాన్ని బాగుగా పరిపాలన చేయగలిగాడు, కానీ తన చిన్న కుటుంబాన్ని పరిపాలన చేసే విషయంలో దావీదు ఒకంత ఓడిపోయాడు అని చెప్పక తప్పదు. నా మాట అర్థమవుతుందా? యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని 12 గోత్రాల వారిని మరి తిరుగు లేకుండా మకుటము లేని మహారాజుగా 12 గోత్రాల వారిని వేలాది కొలది ఇశ్రాయేలు ప్రజలను బహు చక్కగా పరిపాలన చేశాడు. దేవుడే చివరిలో యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, దావీదు లాంటి మంచి కాపరిని నేను మీకు నియమిస్తా, పచ్చిక బయల్లో మిమ్మల్ని పరుండ చేస్తా. దావీదు లాంటి ఆ మంచి కాపరి ఎవరయ్యంటే సాక్షాత్తు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే దావీదు యొక్క పాలనను దేవుడు దేనితో పోల్చాడు తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి పాలనతో పోల్చాడు. కానీ బాధ ఏంటంటే, రాజ్యాన్ని ఎంత అద్భుతంగా పరిపాలన చేయగలిగిన రాజు తన చిన్న కుటుంబాన్ని పాలించే విషయంలో ఓడిపోయాడు అని చెప్పక తప్పదు. మీ తండ్రిగా, మీ అన్నగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఉద్యోగం చక్కగా నడిపించుకుంటున్నావు, సంతోషం. వ్యాపారం బాగా జరిగిస్తున్నావు అన్న సంతోషం. సంఘంలో కూడా నీకు మంచి పేరు ఉంది, సంతోషం. సంఘాన్ని కూడా చక్కగా నడిపించే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు, అది కూడా సంతోషం. వీటన్నిటి విషయంలో విజయం సాధించిన నీ జీవితంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నీ పిల్లల్ని పెంచుకునే విషయంలో, నీ పిల్లలను దైవికంగా పెంచే ఆ క్రమంలో విజేతగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుందా? ఓ తల్లిగా నేను ఎక్కడో ఓడిపోయా, నా పిల్లల్ని పెంచాల్సిన రీతిలో నేను పెంచలేదేమో అన్నట్లుగా నీ మనస్సాక్షి ఎక్కడైనా నీ మీద నేరారోపణ చేస్తుందా? రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేసిన రాజు తన చిన్న కుటుంబాన్ని పరిపాలన చేయలేకపోయాడు. ఆ మధ్య ఒక బాధాకరం మనకు పాఠాన్ని నేర్పే సంగతి. 100 మంది అద్భుతంగా వ్యాపారాన్ని కొనసాగించి శిథిలాలలో నుండి శిఖరాల మీదకి వెళ్ళిన 100 మంది వ్యాపారవేత్తల మీద స్టడీ చేశారు. ఎంతమంది? ఓ రకంగా వారు ప్రపంచ దేశాలలో అగ్రగామి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, చోటామోటా వ్యాపారస్తులు కాదు. అగైన్ చెప్తున్నాను, వాళ్ళ బిజినెస్ లక్షల కోట్ల టర్నోవర్. ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప ధనవంతులు, ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప వ్యాపారవేత్తలు ఎవరు అని అంటే టకామని ఆ 100 మంది పేర్లు చెప్తారు. వాళ్ళ పూర్వపు చరిత్ర చెప్పమంటారా? తినటానికి తిండి లేని, రెక్కాడినా కూడా డొక్కాడని కడు పేద స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే శిథిలాలలో నుండి వాళ్ళు లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టబడ్డారు. ఎంత అద్భుతంగా వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఆ వ్యాపారవేత్తల వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేశారే, వీళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తే గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఆ 100 మందిలో సక్సెస్ఫుల్ పేరెంటింగ్ చేసిన వ్యక్తులు జస్ట్ 10% అన్నట్టు. రిమైనింగ్ 90% వారిలో కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు, భార్యాభర్తల మధ్యలో వివాదాలు వచ్చి ఓ కొడుకు త్రాగుపోతాయో, ఇంకో కొడుకు తిరిగిపోతాయో. మీకు తెలిసి ఉండొచ్చు, ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక భయంకరమైన వార్త హల్చల్ అయింది. హైదరాబాద్లో పేరుగాంచిన ఒక గొప్ప హాస్పిటల్, ఆ తల్లికి హైదరాబాదే కాదు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఆ తల్లికున్న పేరు ఎంత అంత కాదు, అంత గొప్ప పేరు సంపాదించిన ఆ తల్లి కడుపును పుట్టిన కుమార్తె, ఆమె కూడా డాక్టరే కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి డ్రగ్స్ తీసుకొని, గంజాయి తీసుకొని ఆ మధ్య న్యూస్ పేపర్లో హల్చల్ అయి
తల్లి ఎంత గొప్ప పేరు సంపాదించిందో కుమార్తె ద్వారా ఆ పేరంతా పోయే పరిస్థితి వచ్చింది. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేయగలిగింది కానీ, ఆర్థికంగా కుటుంబాన్ని కట్టుకోగలిగింది కానీ, కుమార్తెను పెంచే విషయంలో తల్లి ఓడిపోయింది. సరే, ఎనీహౌ ఈ 100 మంది బిజినెస్ వ్యాపారవేత్తలను చూస్తే 90% ఫెయిల్యూర్. వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలుగా మార్చబడ్డారు కానీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కనీసం ఆ సీట్లో కూర్చొని వ్యాపారాన్ని ముందుకు కొనసాగించలేని దరిద్రులుగా, దద్దములుగా, తిరుగుబోతులుగా మిగిలిపోయారు. అంటే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయటం తేలికే, కంపెనీలు నడిపించడం తేలికే, కుటుంబాన్ని కట్టడం అంత తేలికైంది కాదు. పిల్లల్ని దైవికంగా పెంచడం అంత తేలికైన విషయం కాదు. దీని గురించి బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం, అలాగే 7వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి 11వ సంవత్సరం బూలువను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితో మందిరము సమాప్తమాయను. పెద్దగా చెప్పాలి, సమాప్తమాయను. చివరి మాట నాతో కలిసి చెప్పండి. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు? దేనిని? దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టించాడు. 7వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి, సొలొమోను 13 సంవత్సరములో తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించాను. చూడండి, దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల్లో కట్టి ముగించాడు. తన ఇంటిని కట్టుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. ఇది మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? అన్నలారా, మీ సలహాల ద్వారా, మీ సూచనల ద్వారా, దైవ సేవకులను మీరు చేయి పట్టుకొని మీరు నడిపించడం ద్వారా, అన్నా మన సంఘాన్ని ఇలా కడదాం, తమ్ముడు మన సంఘాన్ని ఇలా నిలవబెట్టుకుందాం, వేల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చుదాం అని నీ సలహా ద్వారా సంఘాన్ని కట్టడం తేలికే. నీ బంధువుల బ్రతుకును కట్టడం తేలికే. నీ స్నేహితులకు చక్కటి ఆలోచనలు ఇచ్చి స్నేహితుల కుటుంబాలు కట్టడం తేలికే. మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పడితే తన ఇంటిని కట్టడానికి, నోరు తెరిచి చెప్పాలి పెద్దగా, తన ఇంటిని కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. దీని అర్థం, నీ సలహాతో ఎన్నో కుటుంబాలు, ఎదుటి వాళ్ళ కుటుంబాలు నువ్వు కట్టగలవేమో కానీ, నీ సలహా ద్వారా ఎదుటివారి కుటుంబాలు కట్టగలిగేవేమో కానీ, కొన్నిసార్లు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవటం చాలా ప్రయాసంతో కూడుకున్నది. ఈ వాక్యం చెప్పకనే చెప్తుంది. ఒక మాట అడుగుదాం, దేవా నా సంఘాన్ని మేము ఎలా కట్టుకుంటున్నాము, మా కుటుంబాన్ని కూడా చక్కగా కట్టుకునే కృప దయచేయ్యా. మా కుటుంబాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే కృప దయచేయ్యా. నాలో ఏ భక్తి ఉందో ఆ భక్తి తరతరాలకు అందించేటట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. దావీదులాగా ఒక ఫెయిల్యూర్డ్ తండ్రిగా నేను ఉండకూడదు. దావీదులాగా ఒక ఫెయిల్యూర్డ్ మదర్గా నేను ఉండకూడదు. దావీదు ఇక్కడ ఫెయిల్ అవటానికి, దావీదే కాదు, లోకంలో ఏ తల్లి తండ్రి అయినా ఫెయిల్ అవటానికి 3 కారణాలు చెప్తాను. నంబర్ 1, దావీదు మంచిగా ఉన్నంత కాలం దావీదు పిల్లలు మంచిగానే ఉన్నారు. 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో దావీదు తప్పుటడిగేశాడు. మాదిరికరంగా ఉండాల్సిన తండ్రి దారి తప్పి ప్రవర్తించడాన్ని బట్టి పిల్లలు కూడా దారి తప్పిపోయారు. తల్లిదండ్రులారా, మీరు అలా ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఉంటే జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. దావీదు భక్తిగా ఉన్నంత కాలం అరే కుటుంబం అంటే దావీదుదిరా, పిల్లలంటే దావీదు పిల్లలరా, బ్రతికితే ఆ కుటుంబంలాగా బ్రతకాలరా అని శిఖరాల మీద కూర్చుంది ఆ కుటుంబం.
బత్షెబాతో 11వ అధ్యాయంలో ఎప్పుడైతే దావీదు దారి తప్పాడో, దావీదు దారి తప్పిన తోడనే వెరీ నెక్స్ట్ అమ్నోను, తామారు, వెరీ నెక్స్ట్ అబ్షాలోం, వెరీ నెక్స్ట్ అదోనియా, ఈ పరంపర కొనసాగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి, నా వైపు చూడు. నీ బిడ్డలు ప్రతి క్షణం బ్రతికితే మా నాన్నలా బ్రతకాలి, జీవిస్తే మా అమ్మలాగా జీవించాలి. ఈ జీవిత యాత్రలో నా తల్లిదండ్రులే నా రోల్ మోడల్ అని చెప్పుకునే స్థాయికి దేవుని పిల్లలుగా మనం ఎదుగుదుంగాక. రెండవది, దావీదు ఫెయిల్ అవటానికి రెండవ కారణం మేబీ ఇప్పుడు రాజ్యము, రాజులు, దేవుడు, దేవుని మందిరం, రాజ్యము, రాజులు, ప్రజలు, పాలన, దేవుడు, దేవుని మందిరం, వీటన్నిటి విషయంలో బాగా సమయాన్ని వెచ్చించేవాడు. కానీ తన పిల్లలకు, తన కుటుంబానికి మేబీ ఎక్కడో సమయం దావీదు వెచ్చించలేదేమో. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తాడు, దేవుని కృప, మనకు ఎడిటింగ్లో చాలా బాగా సహకరిస్తాడు. మంచి భక్తి కలిగిన బిడ్డ, మంచి యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడ్డాడు. అఫ్కోర్స్ ప్రతి వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, నేను దాని గురించి మాట్లాడను. మంచి భక్తి కలిగిన బిడ్డ. ఆ తమ్ముడికి తగ్గట్టుగా మంచి భక్తి కలిగిన భార్యని ఇచ్చారు. నేను ఎప్పుడైనా సాయంత్రం 6-6:30 ప్రాంతంలో నాకు ఎడిటింగ్కి సంబంధించి, తమ్ముడు రేపు చెప్పబోయే మెసేజ్ ఇది, థంబ్నెయిల్ తయారు చేయండి అని ఆ పిల్లలకి ఎప్పుడైనా ఫోన్ చేస్తే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ చిన్న పాప ఫోన్ ఎత్తి మరి ఎట్లా గుర్తుపట్టిద్దో ఏమంటుందో తెలుసా? జెర్మియా అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. మరి నాకు అంత పెద్ద చెల్లెలు దొరికింది. మరి ఆ ఫోన్ ఎత్తి జెర్మియా అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్నా అని అంట. అమ్మ, మీ డాడీ లేడా? డాడీ వాష్రూమ్కి వెళ్ళాడన్నా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడన్నా అంటది. మంచిదమ్మా, మీ డాడీ వచ్చిన తర్వాత ఫోన్ చేయి అని చెప్పి నేను అడుగుతా. మరి నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, హోంవర్క్ చేసుకుంటున్నానన్నా. ఏ తరగతి చదువుతున్నావమ్మా? 20-30 అంటే ఊకేజీ అన్నా. ఎప్పుడు ఫోన్ చేసినా సాయంత్రం 6-6:30 ప్రాంతంలో యూకేజీ అన్న అంటది. సరే, మీ అన్న ఉన్నారు కదా, మీ అన్నకి అమ్మ, వాడు ఏం చేస్తున్నాడంటే, మా అన్న కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు అన్నా అంది. చెల్లె, మీ అన్నకి చెల్లె అంట. ఆ చెల్లి వాళ్ళ అన్నకి ఇస్తుంది. రే, ఏం చేస్తున్నారు అంటే, హోంవర్క్ చేసుకుంటున్నాం, క్లాసులో హోంవర్క్ ఇచ్చారు. మరి అప్పుడెప్పుడు చేసుకుంటారా ఏంట్రా అంటే, మా డాడీ 5:30 కల్లా ఇంటికి వస్తాడన్నా. మా డాడీ చెప్పాడు, రే నాన్న, స్కూల్ నుంచి రావడంతో 1 గంట ఆడుకుంటారా, ఆట అయిపోయిన తర్వాత 5:30 కల్లా మీరు బుక్స్ తీసుకొని హోంవర్క్ దగ్గర కూర్చోవాలా. నేను మిమ్మల్ని అడుగుతా, 7 దాకా హోంవర్క్ చేసుకుంటామన్నా, ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. నేను అడిగా, మీ చెల్లికి రా మళ్ళా అన్న. వాళ్ళ చెల్లి తీసుకుంది. ఏంటి జెర్మియా అన్నా అంది. చెప్తాలే మా చెల్లె అంటే, కుటుంబ ప్రార్థనలో నువ్వు కూడా కూర్చుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావు అంటే ఏమంటుందో తెలుసా? సోతక్క కొరకు ప్రార్థన చేస్తానన్నా. సోతక్క, ఈ కొత్త పేరు ఎవరిదామంటే అదే సోతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను. అమ్మా, నాకు ఆ మాట వినటంతో ఎంత అద్భుతమైన తండ్రి. పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న, లెక్కలు ఏం చేసావు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ప్రోగ్రెస్ కార్డ్. కొన్నిసార్లు పని ఒత్తిడిలో, డబ్బు సంపాదన అనే ముసుగులో, ఉద్యోగ వ్యాపారాలు అనే ముసుగులో, కొన్ని సందర్భాల్లో మందిరము, దేవుడు, చర్చి అవసరమే. అయితే ఎట్ దట్ సేమ్ టైం మందిరాన్ని పట్టించుకున్నట్లుగా, ఉద్యోగాన్ని పట్టించుకున్నట్లుగా, పిల్లలకు చక్కటి భవిష్యత్తునిచ్చినట్లుగా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేవారిగా ఉండాలి. ఎందుకో చెప్పమంటారా? రేపటి నీ ఆశాజ్యోతులు నీ పిల్లలే. అన్నా, నేను ఈ రెండిట్లో కరెక్ట్గానే ఉన్నా, మరి ఎందుకు కొన్నిసార్లు పిల్లలు దారి తప్పిపోయారు? లోకపు ప్రభావం ఉందే. నీ పెంపకం మంచిదే, ప్రార్థించావు, ఏడ్చావు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావు. వీటన్నిటి విషయంలో నీ మీద నేరారోపణ చేయడానికి అవకాశం లేదు. ఈవెన్ దో కొన్ని సందర్భాల్లో పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే
ప్రపంచం అంత భయంకరంగా ఉన్నది కనుక కలవరపడకు. నీ పెంపకం సరైందే. ఓ మాదిరికరమైన ప్రవర్తనతో నీవు బ్రతుకుతూ నీ పిల్లలకు మాదిరి చూపిస్తే ఏ నాటికైనా నీ పిల్లలు నిశ్చయంగా నీ వంటి వారిగా మార్చబడతారు. ఏ నాటికైనా నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లలను దర్శిస్తుంది. నీ మీద ఉన్న కన్నీటి ఆత్మే కావచ్చు, దేవుడంటే తహతహలాడే ఆ దైవికమైన మనసే కావచ్చు, దేవుని మందిరాన్ని ప్రేమించే పద్ధతే కావచ్చు, ఏ నాటికైనా నీ మీద ఉన్న ఆత్మ నిశ్చయంగా నీ పిల్లలను దర్శించునుగాక. నేను ఈ మాట ఖచ్చితంగా నమ్ముతా. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఏంటంటే వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, అది వాక్యం. అగైన్ అన్న, నా మట్టుకు నేను వేరుగా ఉన్న, నేను భక్తిగా బ్రతికా, మరి చేదైన కొమ్మలు ఎందుకు వచ్చాయి? కలవరపడకండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసింది కదా. నీలో ఉన్న పరిశుద్ధత ఏ నాటికైనా నీ పిల్లలను దర్శించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. భక్తుడైన హిజ్కియా పరిశుద్ధమైన వేరు. పరిశుద్ధమైన వేరుగా నా వైపు చూడాలి తల్లి. పరిశుద్ధమైన వేరుగా పిలువబడిన హిజ్కియా కడుపున మనష్షే భ్రష్టరాజుగా కనపడతాడు. మనం అనుకుంటాం, ఒరే ఇంత నీతిగా బ్రతికాడు హిజ్కియా, దేవుడు అనే పిచ్చి ప్రపంచంలో బ్రతికాడు, ఇంత భక్తిగా బ్రతికిన హిజ్కియా కడుపున ఎంత చెడ్డరాజు, ఎంత చెడిపోయినోడా. హిజ్కియా ప్రార్థనలు ఏమైపోయాయి? హిజ్కియా ఉపవాసాలు ఏమైపోయాయి? హిజ్కియా కన్నీళ్ళంతా ఏమైపోయాయి? దేవుని హృదయపూర్వకంగా వెంబడించిన వాడు కదా. ధర్మశాస్త్రాన్ని ఆచరించే విషయంలో అతని పూర్వపు రాజుల్లోనైనా, దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచే విషయంలో అతని పూర్వపు రాజుల్లోనైనా, అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి వాడు లేడు అని స్టేట్మెంట్ పొందుకున్నవాడు కదా. మరి అలాంటి భక్తి కలిగిన తండ్రి కడుపున మనష్షే ఎట్లా? ఆ భక్తి వ్యర్థం కాల. ఆ చెడిపోయిన కుమారుణ్ణి తండ్రి భక్తి ఒకానొక రోజు దర్శించింది. తండ్రి కంటే మరి భక్తిపరుడుగా మార్చబడ్డాడు. కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. యోధా రాజుల చరిత్రలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక రాజు ద గ్రేట్ మనష్షే. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు సార్. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు మనష్షే దగ్గరికి వెళ్ళి, మనష్షే నువ్వు చెడిపోయావు అనుకున్నాను కదయ్యా, నువ్వు పాడైపోయావు అనుకున్నాను కదయ్యా, కాలగమనంలో కనుమరుగైపోయావు అనుకున్నాను కదయ్యా, ఇలా అద్భుతమైన రాజుగా ఎలా నువ్వు తీర్చిదిద్దబడ్డావు అంటాడు. చెడిపోయాను అని అనుకున్నా, కానీ మా నాన్న ప్రార్థన నన్ను దర్శించిందయ్యా, మా నాన్న కార్చిన కన్నీళ్లు దర్శించిందయ్యా. మీ నాన్న ఎక్కడున్నాడయ్యా? చచ్చిపోయాడు కదా. ఒకవేళ మనష్షే గారిని ఇప్పుడు పరలోకానికి వెళ్ళి అడిగితే మనష్షే గారు ఏమంటాడో తెలుసా? అదే మీ చర్చిలో జెర్మియా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు కదా, ప్రార్థనాపరుడుకు మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదని భక్తుడు చెప్తాడు కదయ్యా. ఆ ప్రార్థనే నన్ను బ్రతికించింది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినట్లు అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు తండ్రికి కొడుకు మధ్యలో వివాదం. నటించమంటే జీవించి విజయాన్ని సాధించిన వీర వనిత విజయ గాథ వినండి. దావీదుకి అబ్షాలోంకి మధ్యలో వివాదం ఉంటే, వివాదంతో విడిపోవటానికి సిద్ధంగా ఒకళ్ళనొకళ్ళను చంపుకుందాం అని సిద్ధపడిన బద్ధ శత్రువుగా బ్రతుకుతున్న అబ్షాలోమును దావీదును కలపటానికి ఈ తల్లి సంధానకర్తగా మధ్యవర్తిగా ప్రవర్తిస్తుంది. బిడ్డలారా, జీవితంలో ఒకటి నేర్చుకోండి. ఏ అత్తాకోడళ్ళ మధ్య మనస్మర్థలు ఉన్నాయని నీకు తెలిస్తే 100కి 100 పాళ్ళు వాళ్ళని కలపటానికి ప్రయత్నించే, వాళ్ళ మనస్సులు విరగొట్టడానికి ఒక్క చిన్న చేదైన మాట కూడా నీ నోట రాకూడదు. సంఘంలో దైవ సేవకులకి విశ్వాసులకు ఎక్కడైనా మనస్మర్థ ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, విశ్వాసులకు మధ్యలో ఎక్కడైనా మనస్మర్థలు ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, సాధ్యమైనంత వరకు
సమాధానపరచడానికి నువ్వు ప్రయత్నించే. నీ వల్ల కాలేదా? కీప్ క్వైట్. ఎందుకు సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలో తెలుసా? 2 విలువైన మాటలు చెప్తాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒకసారి పెద్దగా చెప్పండి. మీరందరూ తెలుగోళ్ళే కదమ్మా. తెలుగులో మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రతి పదానికి వ్యతిరేక పదం మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మంచి వ్యతిరేక పదం ఏంటి? చేదు వ్యతిరేక పదం ఏంటి? ఇది అడగాల, ఇది చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. సరే, ఇప్పుడు చెప్పిన మాటకు పూర్తిగా వ్యతిరేక పదం చెప్పండి. సరే, మనం అనుకున్న పదం ఒకవేళ మీరు మర్చిపోయారేమో, ఇప్పుడు గుర్తు చేస్తా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దీనికి క్వైట్ ఆపోజిట్ పదం చెప్పండి. అసమాధానపరచువారు ధన్యులా? నిన్ను సిలువే చంపిన పాపం లేదు. చూడండి ఏంటంట, అసమాధానపరచువారు ధన్యులా. తమ్ముడా కృష్ణ, నువ్వు చెప్పు. పెద్దగా చెప్తాముడా. మూర్ఖులు, రైమింగ్ రావాలా? అది రైమింగ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దాని ఆపోజిట్ వేడేంటంటే అసమాధానపరచువాడు దరిద్రుడు, ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యుడు, వాడు సైతాను గాడి కుమారుడు అనబడును అంటాడు. ఎప్పటికీ అన్నిటికీ మనం దేవుని కుమారులుగానే బ్రతుకుతాం గాక. నేనంట, వన్స్ దేవుని కుమారులు అయితే ఆ తండ్రి కలిగిన యావత్తుకు మన వారసులుగా మార్చబడతాం. ఎవరు వారసులు అవుతారు? ఒకసారి నా వైపు చూడండి. మీలో చాలామంది మంచి స్థితిమంతులు, ఆస్తిపరులు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. భవిష్యత్తులో ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అరే పెద్దగా చెప్పండి అమ్మా, మీరేం భయపడద్దు. ఇప్పుడు అనుకోండి, 100 కోట్లు మీరు సంపాదించారనుకోండి, ఆ 100 కోట్ల ఆస్తి ఎవరికి ఇస్తారు? ఏం అక్కడ చెప్పర్రా తల్లి. 100 కోట్ల ఆస్తి ఎవరికి ఇస్తారు? జెర్మియా అన్నక. ఎవర్రా భక్తుడు? తమ్ముడు అదేదో అర్జెంటుగా చెయ్యి. ఎవరికి ఇస్తారు? కుమారులకే. దేవునికి 10% దేవుడు ఆశీర్వదిస్తే 20-25% దేవునికి ఇస్తారు. మీకు కలిగిన ప్రతిదీ మీ వారసులు, మీ పిల్లలకే ఇస్తారు. దేవునికి చెందింది ఏదైతే ఉందో ప్రతి దానికి నువ్వు హక్కుదారురాలుగా మార్చబడినట్లుగా నువ్వు బ్రతికే చోట సమాధానాన్ని కలుగు చేయుదువుగాక. తల్లి కూతుర్ల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, అత్తాకోడల మధ్య సమాధానం, తోటి విశ్వాసుల మధ్య సమాధానం, విశ్వాసులకు సేవకుల మధ్య సమాధానం, సేవకులకు మధ్యలో ఎవరు సమాధానపరిచే పరిచర్య చేస్తారో వారు సాక్షాత్తు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఇంకొక మాట కీర్తనలు రాసి ఉంటాయి, చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ వచనం. 37 నాతో కలిసి చెప్పండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. ఒకసారి తల్లి నా వైపు చూడు. ఈ మాట వింటున్నప్పుడు ప్రతి క్రైస్తవుడి గుండెల్లో భయం పుట్టాలి. దేవుని మాట ఎంత సత్యం, దేవుని మాట ఎంత నిత్యం, దేవుని మాట మన బ్రతుకులను ఎంత చక్కగా కడుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమంటాడు భక్తుడు ఇక్కడ? నా వైపు చూడాలి. చూడుము. ఇది బైబిల్లో రాసి ఉంది. అక్కడ నా వైపు చూడాలా, చూస్తా చెప్పాలా? రమేష్ అన్న చూడుము. నటిస్తావా? ఇక్కడికొచ్చి నటించడు మా వాడు, జీవిస్తాడు. రైట్, చెప్పండి. చూడుము. చూడు, లోకాన్ని చూడు, లోకంలో జరుగుతున్న పరిస్థితులు కూడా చూడు. చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ
ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. ఒకసారి చూడండి, మన సంతతి నిలవాలి, మనం నిలవాలి, మన పిల్లల పిల్లలు నిలవాలి. మనం నిలవాలంటే మళ్ళీ నిలవబట్టేది ఏదో తెలుసా? సమాధానపరిచే పరిచర్య. సమాధానపరిచే వారి సంతతి నిలుస్తుంది. ఒక్కడు కూడా మిగలకుండా వివాదాలు పుట్టించేవాడు, గొడవలు సృష్టించేవాడు, అసమాధానపు వాతావరణాన్ని కలుగు చేసేవాడు ఒక్కడు కూడా మిగలకుండా నిలవకుండా అపరాధులు నశించుదురు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీరు నిలవాలి. మన సంతతి నిలిచే సంతతిగా దేవుడు ఆశీర్వదించును గాక. మనలో ఎవరు కూలిపోకూడదు, మనలో ఎవరు నాశనం కాకూడదు. మనం నిలవాలి. మన పిల్లల పిల్లలు నిలవాలంటే చెప్పండి, ఏ పరిచర్య చేయాలి? మనం పెద్దగా చెప్పాలి, ఈ పరిచర్య చేయకూడదు. ఓ మాట చెప్పమంటారా? బంధాలు చెడగొట్టడానికి చిన్న మాట చాలు సార్. కలిసి ఉన్న వ్యక్తులను పాడు చేయటానికి, వారి మధ్యలో వివాదాలు పుట్టించడానికి ఒక్క చిన్న మాట చాలు సార్. దీన్ని కట్టడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు పట్టిన ఈ కట్టడాన్ని కుప్పలాగా కోల్చడానికి 3 రోజులు చాలు సార్. బంధాలు కలపటం బహుప్రయాసం, కానీ ఆ బంధాలను చెడగొట్టడం, ఆ బంధాల మధ్యలో విభేదాలు తీసుకురావటం ఒక చిన్న మాట. బైబిల్లో ఓ మాట చెప్పే ముందు జ్ఞాపకం చేస్తాను. ఆ ఇద్దరు భార్యాభర్తలు భలే ఆప్యాయత కలిగిన వాళ్ళట. అప్పుడే కొత్తగా మెళ్ళైందేమో, బహు ఆప్యాయంగా ఉండేవాళ్ళట. చాలా అణుకువగా ఒకరినొకరు హత్తుకుంటూ బ్రతికేవాళ్ళట. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య గేట్ దాకా వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడి భర్త బండికి కొట్టేటప్పుడు ఇట్లా అనేదట. పాపం ఆ పిచ్చి బిడ్డ ఇట్లా అనేదట. భర్త కూడా ఇట్లా అనేవాడు. ఇక బండి తీసుకొని అట్లా వెళ్తూ టర్నింగ్ ఉంటుంది చూసారా, ఆ టర్నింగ్ కాడ బండి టర్న్ చేస్తా ఇటువైపు వెనక్కి తిరిగేవాడట, ఇట్లా వెనక్కి తిరిగేవాడట. భార్య అక్కడే గేట్ దగ్గర ఉండి ఇట్లా అనేదట. ఆ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని అమ్మలక్కలు చూసి, బా ఎంత ప్రేమ కలిగిన భార్య భర్తలు కదా, ఎంత ఆప్యాయంగా ఉంటారో కదా. బండి సాయంత్రం వాకిడి దగ్గర ఆపిన శబ్దం వచ్చేలోపే పరిగెత్తుకుంటా వచ్చి గేటు తీసి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి, ఎంత చక్కగా భర్తను ఇన్వైట్ చేస్తావు కదా, ఎంత అన్యోన్యమైన దాంపత్యం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఆ కుళాయి దగ్గర స్వప్నాతి సూరం ఒకటి ఉంది. మీలో ఎవరు చుట్టమేమో నాకు తెలియదు. దాని పేరు స్వప్నాతి సూరం. ఇది ఇంట్లో సమాధానంగా ఉండదు, ఎవరిని సమాధానంగా ఉండనీదు. కొంతమందికి ఈ కృప ఉంటుంది. స్వప్నాతి అందట వాళ్ళని జడగొట్టడం ఒక్క నిమిషం రా. రేపటి నుంచి వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటే అప్పుడు నన్ను అడగండి, నా పేరే మార్పించుకుంటా. నా పేరేం పేరు? నా పేరే స్వప్నాతి సూరమ్మ. రేపు వాళ్ళు కొట్లాడుకునేటట్లుగా చేయకపోతే చూడండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు, హాయ్ చెప్పరు, బాయ్ చెప్పరు అని. మొత్తానికి ఒక రోజు, ఆ రోజు సాయంత్రం సరిగ్గా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా సరిగ్గా అదే టైంలో వీళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందట. ఆ యవనమ్మాయి బయటకు వచ్చి తలుపు తీసి, ఏంటమ్మా వచ్చారు అంటే, ఈవిడందట, అమ్మా నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే, వస్తానమ్మా ఉంటానమ్మా అని వెళ్తుందట. అంటే ఏదో అంటున్నారు, నేను చెప్పిన సంగతి నాకేం చెప్పలేదు కదా, ఏంటి సంగతి? అమ్మా జాగ్రత్తగాను, నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే. నువ్వేం చెప్పావా అంటే, అదే నేను చెప్పేదమ్మా, నేను చెప్పిన మాట ఎవరికి చెప్పమాకే, ఇది నీ గుండెల్లోనే దాసుకో, చివరికి నీ భర్తకు కూడా చెప్పమాకమ్మా అని చెప్పుకుంటా వెళ్తుందట. సరిగ్గా అప్పుడే భర్త బండి అక్కడ పార్క్ చేశాడు, చూశాడు. మొత్తానికి ఆడవాళ్ళు కదా, ఏదో చిన్న విషయం కోసం వచ్చి ఉంటారులే అని చెప్పి లోపలికి వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళాడు, డ్రెస్అప్ అయ్యాడు. ఈలోపు భార్య కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇస్తూ ఉంటే తాగుతూ అన్నాడట, అవునే ఇందాక ఆవిడేదో వచ్చింది కదా, ఇది కుళాయి దగ్గర కనపడుతుంది, ఏదో వచ్చి నీకు ఏదో చెప్పింది, ఏం చెప్పింది అని అడిగాడట. అందట, ఎవరికి చెప్పమాకమ్మా, నేను చెప్పిన సంగతి నీ గుండెల్లోనే పెట్టుకోమా, నీ భర్తకు కూడా చెప్పొద్దమ్మా అని చెప్పిందండి అన్నట. ఆయన అంటాడంట, అంటే నాకు కూడా చెప్పవా అంటే 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 నాకు కూడా చెప్పవా? ఆమె చెప్పింది అదేనండి అంటే, ఆమె చెప్పినంత మాత్రం నాకు చెప్పకుండా ఉంటావా?
ఈ రోజు నుంచే గడగడ వణుకుతూ ఉంటే నేను నమ్మాను అనుకున్నావా? నా లోపల నీ మీద డౌట్ ఉంది. నీ వినయమే నక్క వినయవా? నీ వినయవే నక్క వినయవే నాకు తెలియదు. ఏం చెప్పిందో చెప్తావా లేదా? అదేనండి, ఆమె ఏం చెప్పిందంటే, ఎవరికి చెప్పమాకమ్మా, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అసలు చెప్పమాకం అంటే నాకు కూడా చెప్పవా? ఆమె చెప్పింది అదే అంటే నాకు కూడా చెప్పవా? ఆ రాత్రి 63 కాస్త 36 అయిపోయింది అనండి. 6 గీయండి ఒకసారి. 6, 3 63 కాస్త ఏమైపోయినాయి? 36 అయిపోయింది. ఇక తెల్లారింది. స్వప్నాతి స్వరం వచ్చింది. ఎక్కడికే? ఇంట్లో కాదు, కుళాయి దగ్గరికి. అమలక్కర పెందెలు తీసుకొని వచ్చారు. అంటదట, చూడండి ఈరోజు వాళ్ళ భార్య వచ్చి గేటు దగ్గరకు వస్తుందేమో చూడండి. ఒకవేళ వచ్చిన వాళ్ళ భర్త ఆ అమ్మాయి వైపు చూస్తే ఒట్టు తప్పకుండా చూస్తాడు వాళ్ళ భర్త. వెళ్తా ఇట్లా అంటాడు అని అంటే, అట్లా గనక చేస్తే నా పేరు సూరం ఎందుకు అవుతుంది? చూడండి ఏం చేశాను. భర్త స్కూటర్ తీసుకొని బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడు కూడా భార్య వచ్చింది. భార్య వచ్చి భర్త వైపు ఇట్టా అందట. అనేలోపు మా ఓడి సూపులు చూశాడట. ఉరివిని చూస్తే అబ్బాయి ఆపేయ్, ఈ నక్క వేషాలే వద్దని చెప్పేది. నక్కవే నేను చూపిస్తావే అని తుర్రుమని స్కూటర్ తీసుకొని వెళ్తున్నాడట. ఈ అమ్మాయి ఆ టర్నింగ్కి వెళ్ళేటప్పుడు భర్త ఇట్లా అందట. వాడు అక్కడికి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత నీ పని చెప్పకపోతే నన్ను అడుగు అన్నాడట. స్వప్నాతి స్వరం ఉందే. బంధాలు చెడగొట్టడం క్షణం, బాంధవ్యాలు పాడు చేయటం క్షణం. సామెతల్లో ఎగైన్ అండ్ ఎగైన్ ఒక మాట రిపీటెడ్గా ఉంది. ఏంటో తెలుసా? కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోకి దిగుతాయి. ఎగైన్ అండ్ ఎగైన్ సామెతల్లో 2 చోట్ల రాయబడి ఉంది. కొండెగాడి మాటలు, ఒకసారి చెప్పండి, కొండెగాడి మాటలు. స్వరమెత్తండ్రా తల్లి, నాకు వినపడలా. మీరు పెద్దగా చెప్తే లైవ్లో ఏ దేశంలో నుంచి వింటున్నారో ఆ దేశానికి వినపడాల, ఫోన్ లేకుండా. రైట్? ఇప్పుడు చెప్పండి. కొండెగాడి మాటలు ఎట్లా ఉంటాయట? రుచిగల భోజ్యములు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొండెగాడి మాటలు ప్యారడైజ్ బిర్యానీ లాగుంటాయి, బవాచీ బిర్యానీ లాగుంటాయి, వాటన్నిటినీ తలదనేటట్లుగా అక్కుండిన బిర్యానీ లాగుంటాయి, మటన్ బిర్యానీ లాగుంటాయి, పీతల బిర్యానీ లాగుంటాయి, చైనావాడి కప్పల బిర్యానీ లాగుంటాయి, పాముల బిర్యానీ లాగుంటాయి. అసలు టేస్టియస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో కొండెగాడి మాటలు అట్లా ఉంటాయి. ఒకసారి నా వైపు చూడండి. ఎవరి మాటలో? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సిస్టరో మీ తోటి కోడలు మిమ్మల్ని గూర్చి ఏమందో తెలుసా అని లోపు ఏమంది సిస్టరో? చెవులు చాట చెవులు కాకపోతే నన్ను అడగండి, చెవులు ఏనుగు చెవులు కాకపోతే నన్ను అడగండి. నేను అంత ఆసక్తి, అంత క్యూరియాసిటీ వాక్యం చెప్పేటప్పుడు వింటే ప్రజల బ్రతుకులు ఎంత బాగుంటాయో కదా. మీ అత్త ఏమందో తెలుసా అనే లోపే ఆ ముసలిది అంటదని నాకు తెలుసు అని అంటది. యువతల మనిషికి నాలాంటి మంచోళ్ళు అయితే, నాలాంటి మంచోళ్ళు సమాధానంగా ఐక్యపరిచేవాళ్ళు అయితే, లేదమ్మా మీ అత్త ఏమందంటే నా కోడలో నన్ను కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుందమ్మా అని చెప్పిందని చెప్పేవాడిని. ఈ మనిషి ఏమంటుందో తెలుసా? మీ అత్త ఏమందో తెలుసా అని లోపు నాకు తెలుసు మా అత్త అంటదని. కొండెగాడి మాటలు ప్రజలకు ఎట్లా ఉంటాయి? రుచిగల భోజ్యములు. అవి ఎక్కడికి దిగుతాయట? వినపడలేదండి. ఎక్కడ? మరి ఆ కడుపు ఎక్కడుందో నన్ను అడగొద్దు, సొలొమోను గారిని అడగండి. ఏ కడుపులోకి దిగుతాయట? లో కడుపులోకి దిగుతాయి. సరే, సాయంత్రం అయింది. స్వప్నాతి స్వరం వచ్చింది. ఎక్కడికి? నీళ్లు పట్టుకోవడానికి కుళాయి దగ్గరికి కాదు. సరిగ్గా భర్త వచ్చే టైంకల్లా తలుపు కొట్టింది. ఈ అమ్మాయి విని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తలుపు తీసింది. ఈ సూరమ్మ కనపడింది. కనపడటంతో వెంటనే ఆంటీ నేనేదో ఎవరికి చెప్పమాకన్నావే, ఏంటి సంగతి, ఏంటి ఆ విషయం చెప్పు. అమ్మా
నేను చెప్పేది జాగ్రత్తగిను. ఈవిడ అంటుందంట, ఎవరు? సూరమ్మ. అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగినమ్మా, నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అస్సలు. అదే ఆంటీ ఏంటది? నేను చెప్పేది అదేనమ్మా, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, మీ ఆయనకి చెప్పమాకే, మీ ఆయన వచ్చే టైం అవుతుంది, అదిగో స్కూటర్ శబ్దం వస్తుంది, వస్తా అని వెళ్ళిపోతుందట. సరిగ్గా అప్పుడు భర్త వచ్చాడు. ఆహా ఈరోజు కూడా వచ్చింది అన్నట్టు. అంటే నాకు తెలియకుండా లోపటేదో గూడు అనండి. అరే ఖాళీ పూర్తి చేయాలమ్మా, నాకు తెలియకుండా లోపటేదో గూడు పూట అని జరుగుతున్నట్టుంది అని చెప్పి ఆడు స్కూటర్ స్టాండ్ కూడా వేయకుండా అట్లా స్కూటర్ అట్లా ప్రక్కన పెట్టి ఈ సోరం అట్లా వెళ్ళటంతో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పింది చెప్తావా లేదా? చెప్తానండి. ఆమె ఏం చెప్పిందో చెప్తానండి. ఏనండి? కూర్చోబెట్టింది. ఏం చెప్పింది చెప్పు. ఎవరికి చెప్పమాకమ్మా, నేను చెప్పిన సంగతి నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అసలు చెప్పమాకమ్మా అని చెప్పిందండి. అంటే నాకు చెప్పవే, నాకు చెప్పవా? ఎవరు నేను? నీ భర్తనే, నాకు చెప్పవా? మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే ప్రాణం పోకన్నా జరగాలి, ప్రభు రాకడన్నా జరగాలి. చిన్న మాట చూడు అమ్మ, చూడు ప్రపంచాన్ని చూడు, సమాధానపరిచే వారి సంతతి నిలుస్తుంది, ప్రజలను ఐక్యపరిచే వాళ్ళ సంతతి. వివాదాలలో విడిపోయిన భార్యాభర్తలను, అత్తాకోడలను, అన్నదమ్ములను, సంఘబిడ్డలను ఎవరు కలుపుతారో సమాధానపరిచేవాడు, వాడి సంతతి తరతరాలు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గుంటూరు భాషలో చెప్పాలంటే సొల్లజుండులాగా ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఎక్కడ చెప్పి వివాదాలు పుట్టిస్తారే వాడు నాశనమైపోతాడట. నాశనం వాడితో కాదు, వాడి పిల్లలను ఆవరిస్తుంది అంటాడు. ఒక్క మాట అడుగుతారా? నా వైపు చూసి, దేవా నా వైపు చూసి చేతులు ఎత్తండి. దేవా ఈ చేతులు కలిపే చేతులుగా ఉండాలి, విడిపోయిన సంసారాలను ఐక్యపరిచే చేతులుగా ఉండాలి, విడిపోయిన బంధాలను కలిపే చేతులుగా ఉండాలి. నీవు నిలవాలి, నీ పిల్లలు నిలుచుదురుగాక. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తూ రైట్. సమాధానపరచడానికి తల్లి మారు వేషం వేసుకొని దావీదు దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ వచనం. అందరూ చూడండి ఆ మాట. ఓ అద్భుతచారం అందులో దాగి ఉంటుంది. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఎస్, నాతో కలిసి చెప్పండి. మనమందరమును చనిపోదుము కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తనేలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. నా వైపు చూడండి. ఈ తల్లి చెప్తుంది, అయ్యా దావీదు, అమ్నోను గురించి ఏడుస్తున్నావా? చనిపోయాడని. అమ్నోను చనిపోవటం ఏంటయ్యా? మనమందరమును చనిపోతాం. అంటే ఏం చెప్తుంది? మరణం నీ ఒక్క కొడుకే కాదయ్యా, ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. నేను చనిపోతాను, మీరు చనిపోతారు, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు మనమందరం చనిపోతాం అని చెప్తూ, నేల మీద ఒలికిపోయిన నీళ్లు ఎత్తలేడు కదా, చనిపోయిన వాడి కోసం ఎంత ఏడిస్తే ఉపయోగం ఏముంది? నిజమే, అబ్షాలోము తప్పు చేశాడు. తప్పు చేసిన దాన్ని బట్టి నీ కోపం ఉంది. కోపం ఉండటం తప్పు కాదు. మన జీవితాల్లో మనం కూడా ఎన్నోసార్లు తప్పు చేస్తాం. ఆ తల్లి వివరణ, మనం కూడా తప్పు చేస్తాం. ముగింపులో ఒక మాట అంటది, నాతో కలిసి చెప్పండి. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు. మరొకసారి చెప్పండి. ఏం తీయక అంటే వాడి ప్రాణం తీయాల్సినంత తప్పు చేశాడు. వాడు చావాలి. మరో రకంగా చెప్పాలంటే వాడు చేసిన పాపాన్ని బట్టి దేవుని వలన చంపబడాలి. ఆ దయగల దేవుడట
ఆ తప్పు చేసిన వాడు చంపబడాలి నిజమే, కానీ చంపకుండా ప్రాణము తీయకుండా, రే నీలాంటి దౌర్భాగ్యం నా దగ్గర ఉండకూడదురా అని తోలేసాడట. తోలేసే కదా అమ్మయ్య అని దేవుడు అనుకోడట. ఏమనుకుంటాడు? తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు మరలా వాడు తన దగ్గరికి రావటానికి దేవుడే సాధనాలు కల్పిస్తూ ఉన్నాడట. దీన్నే వాక్యం ఏమంటుందంటే, ఈ దేవుడు కోపించుచూనే వాత్సల్యం చూపించేవాడు. అదే దేవునిలో లేకపోతే జెర్మీ అనేవాడు ఇక్కడ నిలవబడేవాడు కాదు. అదే ఆ దేవునిలో లేకపోతే తమ్ముడా చెల్లి ఏ రోజు కాలగర్భంలో కలిసిపోయేటువంటి వాళ్ళు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ శాపగ్రస్తమైన వాటి వైపు మనం పరిగెత్తుతూ ఉంటే మనం చేసిన దాన్ని బట్టి వాస్తవంగా దేవుడు ప్రాణం తీయాలి. తోలివేసి కూడా మరలా ఈ బిడ్డను నా దగ్గరికి ఎలా తీసుకురావాలని దేవుడు ప్రజలను తన దగ్గరికి తీసుకురావటానికి దేవుడే సాధనాలు కల్పిస్తూ ఉన్నాడట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేను ఒక మాట అడుగుతా, మరి తోలేసింది ఎందుకు సార్? అది న్యాయం. తప్పు చేసిన వాడిని తన దగ్గర పెట్టుకుంటే ఆయన న్యాయాధిపతి ఎలా అవుతాడు? ఆయన పవిత్రుడైన దేవుడు ఎలా అవుతాడు? తోలివేశాడు నిజమే. తోలివేసిన ఆయనే ఆ దూరం అయిపోయిన వ్యక్తిని తన దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అదే కృప. దీనిని కోపించుచూనే వాత్సల్యం చూపించే గొప్ప దేవుడి దేవుడు. ఈ దేవుని క్రొత్త నిబంధనలో క్రొత్తగా చూడటమే కాదు, పాత నిబంధనలు ఆది కాండంలో చూస్తాం. పండు తినొద్దన్నాడు, తిన్నాడు మన అన్నయ్య. ఎవరు? మన చుట్టమే, బయట ఆయనేం కాదు. ఆ బుద్ధులే మన బుద్ధులు కూడా. దేవుడు ఏది చేయొద్దంటాడో అదే చేస్తాం. సరే, విషయం వేరే. గమనించండి. తిన్నావా? ఏదేం తోటలోంచి నేను తోలేస్తా, చంపేస్తా అన్నాడు. మంచిది. తిన్నాడు, దిగంబరయ్యాడు. ఆయన ఏదో ఆకులతో కచ్చడాలు కట్టుకున్నాడు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు 3 రోజులు, తర్వాత ఎండిపోతాయి. దేవుడు ఏదేం తోటలోకి వచ్చి ఆదామును తోలివేశాడట. ఎక్కడి నుంచి చెప్పాలి? ఎక్కడి నుంచి? ఏదేను తోటలో నుంచి తోలేస్తా చర్మపు చొక్కాయి తొడిగాడట. ఏ చొక్కాయి? ఎక్కడిది చర్మపు చొక్కాయి? ఒక గొర్రెపిల్ల చంపబడింది. ఏదేను తోటలో ఆదాము చేసిన పాపానికి ప్రతిగా చంపబడిన ఆ గొర్రెపిల్లే అనాది నుండి జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న ఆ గొర్రెపిల్లే మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అయ్యా, ఈ ఆకులతో నేను అల్లాడిపోతున్నాను, 2-3 రోజులకు ఒకసారి మళ్ళీ కచడాలు తయారు చేసుకోవాల్సి వస్తుంది. నాకే తమను ఏదేను తోటలో నుంచి పంపించాడు. కయ్యను హేబేలు. కయ్యను తమ్ముడిని చంపాడు. వెతుక్కుంటా కయ్యను నీ తమ్ముడైనా అంటే దూరమైపోయిన ప్రజలను తనకు సమీపంగా తీసుకురావటానికి రకరకాల సాధనాలను ఆది నుంచి దేవుడు కల్పించాడు. నంబర్ 1, మనస్సాక్షి ద్వారా ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. నంబర్ 2, ప్రత్యక్ష గుడారములో ఉన్న బలుల ద్వారా, అర్పణల ద్వారా ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా దూరం అయిపోయిన ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అర్పించే అర్పణ ద్వారా దూరమైపోయిన ప్రజలను తనకు దగ్గరగా తీసుకురావాలనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరమైపోయిన మనుషుడు దూరంగానే బ్రతుకుతున్నాడు. ఈ దూరమైపోయిన ఆదాము సంతతిగా పిలువబడుతున్న సమస్త మానవాళిని తనకు సమీపంగా తీసుకురావటానికే 2000 సంవత్సరాల క్రితం లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని సాధనంగా పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రొత్త నిబంధనలో రాయటం మాత్రమే కాదు, పాత నిబంధనలోనే యెషయా గ్రంథకర్త ప్రవచిస్తాడు. చూడండి ఆ మాట, అద్భుతం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని
రప్పించునట్లును నా సేవకుడయుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నేను నియమించి ఉన్నాను. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇది ఎవరిని గూర్చి రాయబడిన ప్రవచన వాక్యం అనుకుంటున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచన వాక్యం. ఏమంటారు? నా కుమారుడా యెషవా, నా కుమారుడా, నువ్వు ఇశ్రాయేలీయులను ఉద్ధరించేవాడివి మాత్రమే కాదు. యేసుక్రీస్తు ఎవరు? ఇశ్రాయేలీల ఉద్ధారకుడు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఇశ్రాయేలీల ఉద్ధారకుడు, ఉద్ధరించేవాడు అనంటే పడిపోయిన బ్రతుకులను లేవనెత్తి పతాక స్థాయికి తీసుకెళ్లేవాడే ఉద్ధరించేవాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవదూతలంతా అనుకున్నారు ఇశ్రాయేలీల పక్షాన రాబోయే మెస్సయ్య ఈయనే. పడిపోయిన యాకోబు వంశాన్ని, పడిపోయిన దావీదు వంశాన్ని ఈయన ఉద్ధరించబోతున్నాడు, ఉద్ధరించేవాడు యేసుక్రీస్తు అని అంటా ఉంటే పరలోకపు తండ్రి అంటాడు, నాన్నా, ఇశ్రాయేలీలను ఉద్ధరించే ఉద్ధారకుడుగా ఉండటం నీకు స్వల్ప విషయం. ఒకసారి నా వైపు చూసి తక్కమని చెప్పండి. దావీదు ఇశ్రాయేలు వారిని ఉద్ధరించాడా లేదా? యేసుక్రీస్తు వారు కూడా అదే పని చేస్తే దావీదు వంటి వారు అవుతారు కదా. దావీదు యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు యోధా జనాంగాన్ని ఉద్ధరించాడేమో. లోకరక్షకుడైన యేసుక్రీస్తు యోధా జనాంగాన్ని ఉద్ధరిస్తాడు. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషిని ఉద్ధరించే ఉద్ధారకుడిగా మార్చబోతూ ఉన్నాడు. అక్కడ అంటాడు, ఇశ్రాయేలీను ఉద్ధరించే ఉద్ధారకుడిగా ఉండటం ఎంతో స్వల్ప విషయం. ఒకసారి అనండి మాట, చివరి మాట. ఇది ఆఫ్టర్ ఆల్ దావీదు కూడా చేశాడయ్యా. ఇది ఆఫ్టర్ ఆల్ నిన్నెందుకు నేను పంపిస్తున్నానో తెలుసా? భూదిగంతముల వరకు. పెద్దగా చెప్పండి. వినపడలేదు, పెద్దగా చెప్పాలి. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నేను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకు వెలుగు, అన్యజనులందరికీ వెలుగు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయన వెలుగు. బిడ్డలారా, ప్రపంచంలో ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళిని ఉద్ధరించే ఉద్ధారకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఉద్ధరించటం అని అంటే ఏంటో చెప్పే కదా. ఉద్ధరించడం అంటే పడిపోయిన బ్రతుకులను లేవనెత్తి పతాక స్థాయికి తీసుకెళ్ళటాన్ని ఉద్ధరించటం అని అంటారు. మీరు చాలాసార్లు సిలువ గుర్తు చూసుంటారు. ఒకసారి ఇట్లానండి, అడ్డకర్ర పడిపోయిన అన్య ప్రజల దయనీయ స్థితి. అడ్డకర్ర పడిపోయిన ఇశ్రాయేలు జాతికి గుర్తు. నిలువు కర్ర ఏంటో తెలుసా? ఆ పడిపోయిన సమస్త మానవాళి బ్రతుకును పాపపు ఊబిలో నుండి లేవనెత్తి, అపవిత్రపు ఊబిలో నుండి లేవనెత్తి, చీకటి బ్రతుకుల నుండి లేవనెత్తి పడిపోయిన బ్రతుకులను నిలవబెట్టేదే యేసుక్రీస్తు సిలువ శక్తి. ఇది లోక ప్రజలకు తెలియక చాలామంది సిలువ అంటంతో వెర్రితనం అని మాట్లాడతారు. అదే అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఎక్కడో వెలివేయబడిన బ్రతుకులు, ఎక్కడో తృణీకరించబడిన బ్రతుకులు, ఎక్కడో హేళన చేయబడిన బ్రతుకులు, తృణీకరించబడిన ఆ బ్రతుకులనే సిలువ శక్తి తలమానికగా ఈరోజు మనలను మార్చింది. ఎక్కడ వెలివేయబడ్డామో అదే ప్రాంతంలో శిరస్సుగా సిలువ శక్తి మనల్ని నిలవబెట్టింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ వినండి. అంటే దూరమైపోయిన ప్రజలందరినీ మరలా ఆ పరలోకపు తండ్రి దగ్గరికి తీసుకురావటానికి యేసుక్రీస్తు వారి అనేటువంటి సాధనాన్ని పరలోకపు తండ్రి పంపించాడు. అగైన్, అయ్యా నేను దిగంబరిని, నా దిగంబరత్వం కప్పబడేటట్లుగా నాకు చర్మపు చొక్కా ఇయ్యి అని ఆదాము దేవుణ్ణి అడిగాడా? ఆదాముకి ఏం కావాలో, తండ్రి కదా, కొడుకు ఏం కావాలో ముందే దేవుడు ఎరిగి సిద్ధపరిచి ఇచ్చాడు. అయ్యా నా పాపం కొరకు నాకు రక్షకుడు కావాలి,
నా కొరకు రక్షకుడిని పంపించు అని మనం ప్రార్థన చేసినందువల్ల రక్షకుడు పుట్టాడా, మనం పుట్టక మునిపే రక్షకుడిని పంపించాడా? దీన్నే ఏమంటారో తెలుసా? మనం పుట్టక మునిపే సిద్ధపరిచిన రక్షణ. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సో యేసుక్రీస్తు వారు అనేటువంటి సాధనాన్ని లోకానికి పంపించి దూరమైపోయిన ప్రజలందరినీ తనకు సమీపంగా తీసుకొచ్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు. అంతటితో ఆపాడా? పరిశుద్ధాత్మ అనే సాధనాన్ని పంపించాడు. తన కుమారుని ప్రశస్తమైన రక్తాన్ని సాధనంగా పంపించాడు. దాన్ని గురించే హెబ్రీ గ్రంథకర్త చక్కటి మాట అంటాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం విలువైన మాటలు 29వ వచనం. 29వ వచనం నాతో కలిసి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. ఒకసారి నా వైపు చూడండి. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు కదా. ఆ రక్తం ఏం చేసింది? మనలను పరిశుద్ధపరచుటకు ఆయన రక్తమే సాధనమైంది. ఈ దుర్నీతి పరుణ్ణి నీతిపరుడుగా చేసింది ఆయన రక్తం. ఈ అపవిత్రుణ్ణి పవిత్రుడిగా మార్చింది ఆయన రక్తం. ఇది క్రియల ద్వారా కలిగింది కాదు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం నమ్మాం. నా పాపం కొరకు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద పవిత్రుడైన దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తధారల ద్వారా నేను పవిత్రుడిగా మార్చబడ్డానని ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ నీతిమంతులుగా మార్చబడి ఉన్నారో. ఇప్పుడు పరిశుద్ధత అనే అనుభవాన్ని మనకిచ్చి దూరమైపోయిన మనలను పరిశుద్ధుడైన దేవుడు తనకు సమీపంగా తీసుకురావాలనుకున్నాడు. ఇప్పుడు మనం పరలోకపు తండ్రికి సమీపంగా వెళ్ళాం. మనలను సమీపస్తులుగా మార్చిన సాధనమేది? ఇక్కడ చూసాం కదా, మనలను సమీపస్తులుగా మార్చిన సాధనమేది? యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం. అంతటితో ఆపాడా? మనలను సమీపస్తులుగా మార్చడానికి తన ఆత్మను పంపించాడు. రైట్? తన ఆత్మను పంపించి అంతటితో ఆపాడా? మనలను తీర్చిదిద్దటానికి దేవుని సేవకులను సాధనాలుగా దేవుడు పంపించాడు. చూడండి ఆ మాట, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. 9:15 నాతో కలిసి, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మన మూలవాక్యం గుర్తుంది కదా, ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా మరలా తన దగ్గరికి రావటానికి దేవుడు ఏం కల్పించాడట? అమ్మ కొంచెం పెద్దగా చెప్పండిరా. ఏం కల్పించాడట? సాధన. ఆ సాధనమే ప్రతి ఆదివారం మనకు వాక్యాన్ని వినిపించే దైవ సేవకులు, మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు, సేవ చేయాలని ప్రతిష్ఠించుకొని సేవకొచ్చిన ఈ సేవకులు ఎవరో తెలుసా? దూరమైపోయిన ప్రజలను పరలోకపు తండ్రికి మరలా సమీపంగా తీసుకురావటానికి దేవుడే ఈ సాధనాలను కల్పించి, నేను ఎక్కడో గుంటూరు జిల్లాలో పుట్టాను, మంగళగిరి దగ్గర. ఇక్కడికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడో తెలుసా? మీకు దేవునికి మధ్యలో వారధిగా, సారథిగా, సాధనంగా ఉండటానికి మీకోసం దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ దైవజనరాలు అక్క సంగతి చెప్పాలంటే కొన్నిసార్లు అంటారు, అక్క మాది కర్ణాటక అంటారు, మరి కొన్నిసార్లు అది మెడ్రాస్ అంటారు, ఇంకోసారి మాది హైదరాబాద్ అంటారు, ఇంకోసారి గుంటూరు అంటారు. ప్రపంచం అంతా అక్కడే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తాను రాలా, మీ కొరకు దేవుడు పంపించాడు. మీ కొరకు దేవుడు పంపించాడు. ఈ బిడ్డలను ఏ తల్లి కందో, ఏ తండ్రి కన్నాడో, ఎక్కడ బిడ్డలు పెరిగారో, ఎక్కడ పుట్టారో, ఆ బంధాలన్నింటినీ తెంచుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ ప్రేరేపణ వాళ్ళలో కలగలేదు, కానీ దేవుడే ఆ ప్రేరేపణ పుట్టించి దూరమైపోయిన ప్రజలను పరలోకపు తండ్రికి సమీపంగా తీసుకురావటానికి దైవ సేవకులను సాధనాలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు బిడ్డలరా,
ఆత్మపూర్ణమైన సేవకులను చూసిన వెంటనే మీ గుండెల్లో నుంచి, మన గుండెల్లో నుంచి పుట్టాల్సిన భావన అపోస్తుల కార్యాలు చూడండి, భలే బాగుంటుంది ఆ మాట. ఒకసారి మీ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని, వినపళ్ళ మీలో ప్రతి వాణిని తమ దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. నా వైపు చూసి చెప్పండి మాట. దేవుడు తన సేవకుని పుట్టించి, సేవకుని ఎవరు పుట్టించారట? మీరు నా వైపు ఏం కోపంగా చూడదు, అంటే మమ్మల్ని దేవుడు పుట్టించలేదా అన్న, అందరినీ పుట్టించింది ఆయనే. కానీ కొంతమందిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే, గర్భం దాల్చిన తల్లికి తెలియదు నేను ఒక సేవకుడిని కంటున్నాను, నేను ఒక సేవకుడిని మోస్తున్నాను. ఒడిలో పెట్టుకొని పాలిచ్చేటప్పుడు అమ్మకు తెలియదు వీడి సేవకుడు అవుతాడని. వాడికి స్నానం చేయించేటప్పుడు ఆ తల్లికి తెలియదు వాడి సేవకుడు అవుతాడని. పెంచి పెద్ద చేసే తండ్రికి తెలియదు వీడి భవిష్యత్తులో సేవకుడు అవుతాడని. కొంతమందిని తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేకపరుచుకొని తన కొరకు సేవకులను పుట్టించుకున్నాడు. ఎందుకు సేవకులను పుట్టించుకున్నాడు? సామ్రాజ్యాలు విస్తరింపజేసుకోవటానికి కాదు, ఆస్తిపాస్తులు కూడగట్టుకోవటానికి కాదు. ఎందుకు సేవకుని పుట్టించాడంటే ప్రజలను దుష్టత్వం నుండి మళ్లించాలి, ప్రజలు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి. దాని నిమిత్తం సేవకులను దేవుడు పుట్టించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, ఇదంతా కాదు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే సేవకుడిని ఎందుకు పుట్టించాడంటే దూరమైపోయిన ప్రజలను మరలా తనకు సమీపంగా తీసుకురావటానికి దేవుడు ఏర్పరిచిన సాధనమే దేవుని సేవకులు. పెద్దగా చెప్దాం, వినపడలా, పెద్దగా చెప్దాం ఇంకొకసారి, ఆఖరిసారి. నమ్ముతారా ఈ మాట? ఎప్పుడు పిల్లలను చూసినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని దేవునికి దగ్గరగా తీసుకురావటానికి ఈ బిడ్డలను దేవుడు పుట్టించాడయ్యా, వీళ్ళని దేవుడు పుట్టించాడయ్యా. వీళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రత్యేకించబడిన వాళ్ళయ్యా. అందరిని చూసిన దృష్టితో వీళ్ళని చూడకూడదు, అందరితో మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు. వీళ్ళు మా కొరకు పంపబడిన వారు. ఆ ప్రత్యక్షత ఎప్పుడు సంఘంలో ప్రతి బిడ్డ గుండెల్లో నరనరాన జీర్ణించుకుని ఉండును గాక. రైట్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ తల్లి వచ్చి అంటది, ప్రాణము తీయక తోలివేసిన వాడు తనకు దూరస్తుడు కాకుండా సమీపస్తుడు అవటానికి సాధనాలు దేవుడే కల్పించాడు. ఈ మాట వినటంతో దావీదు గుండె ఒక నిమిషం ఆగి ఉంటుంది. అందరు నా వైపు చూడాలా. నేను ఇక్కడ ఇట్లా ఆపి చెయ్యి అన్నానంటే నా వైపు చూడాలి. అబ్షాలోము తప్పు చేశాడు, అని చంపుతాను అన్న బాగానే ఉంది. ఎవడేమందో తెలుసా? ప్రాణము తీయక దేవుని చేత తోలివేయబడిన వాడు ఆయనకు దూరస్తుడు కాకుండా సమీపస్తుడికి చేయటానికి దేవుడు సాధనాలు కల్పించాడు అని అంటంతో దావీదా అవునా కాదా అన్నట్టు అడిగింది. ఆ మాట అంటంతో దావీదు గుండె ఒక నిమిషం ఆగి, అవును కదా, ఆ ప్రాణం తీయబడవలసిన వాడిని నేనే కదా. అసలు నేను చేసిన తప్పును బట్టి దేవుడు నా ప్రాణం తీయాలిగా. తీసాడా? తీయకపోగా చేసిన పాపాన్ని బట్టి తోలేసాడు నిజమే, కానీ మరలా ఆయనకు సమీపంగా రావటానికి సాధనమైన నాతానును దేవుడు పంపించలేదా? ఆ నాతాను అనే సాధనాన్ని పంపించినప్పుడు ఆయన వాక్యముని నేను పశ్చాత్తాపడలేదా? పశ్చాత్తాపం అనేటువంటి సాధనం ద్వారా నేను కోల్పోయిన వైభవాన్ని మరలా తిరిగి పొందుకోలేదా? నా దేవుడు నన్ను క్షమించినప్పుడు నేను అబ్షాలోమును క్షమించకపోవటం ఏంటి? నేను క్షమించబడిన రీతిగా ఈ బిడ్డను కూడా నేను క్షమిస్తాను అని తన కుమారుని చారదీశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.
అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు ఓ మాటను మిమ్మల్ని అడుగుతా, యథార్థంగా చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. మనం దేవుని పట్ల ఎక్కువ తప్పు చేసామా? ఇతరులు మనకు ఎక్కువ తప్పు చేశారా? మనం దేవుని పట్ల ఎక్కువ ద్రోహం చేశామా? ఇతరులు మనకు ఎక్కువ ద్రోహం చేశారా? అన్నయ్య, నేనే దేవునికి ఎక్కువ ద్రోహం చేశాను అన్నయ్య, నేను దేవుని దగ్గర చాలా అపనమ్మకస్తురాలను అన్నయ్య, మనుషులు నాకు చేసిన నష్టం కంటే నేనే దేవునికి చాలా నష్టం కలుగు చేశాను, దేవునికి చాలా దుఃఖం కలుగు చేశాను, ఆ వ్యక్తి నేనే అన్నయ్య అనేవాళ్ళు ఎవరైనా ఉంటే యథార్థంగా చేతుల పైకి ఎత్తండి. మీరు ఒక చెయ్యి ఎత్తారు, నేనైతే 4 చేతులు ఎత్తుతా, ఉన్నాయి 2 కానీ. ఇక్కడ ఎందుకు నిలవబడ్డాను? క్షమించబడ్డాను గనుక. మరి నేను క్షమించినట్లుగా నా పట్ల ఎవరైనా కీడు చేస్తే నేను వాడిని క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించిన ఆ క్షమాపణకు అర్థమేముంది? నన్ను ఎందుకు క్షమించాడో తెలుసా? నీ పట్ల ఎంత ద్రోహం చేసిన వ్యక్తినైనా నీ ప్రభు నిన్ను క్షమించినట్లుగా ప్రతి వారిని క్షమించుకుంటూ వెళ్తుంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, అబ్షాలోము ఆ తండ్రి క్షమాపణను దుర్వినియోగం చేసుకున్నాడు. నాన్న, తప్పైపోయింది కదా, ఇక మీదటైనా మంచిగా ఉండు నాన్న చారదీశాడే. ఆ చారదీసిన తండ్రికి బ్రతుకు కాలం అంతా బాంచన్, నీకు కృతజ్ఞుడిగా బ్రతుకుతా, నీకెంత కూడా ఆయాసం కలుగు చేయను, నీకు దాసుడిగా బ్రతుకుతా అని ఆ తండ్రి పాదాల మీద పడితే నేను అనుకుంటా, ఏమో సొలొమోను స్థానం అబ్షాలోము దయ్యి ఉండేదేమో. ఒకవేళ కాని పక్షాన చరిత్ర పుటలో ఒక అద్భుతమైన వ్యక్తిగా మిగిలిపోయాడేమో. ఎంత క్షమించి చారదీస్తే ఆ తండ్రి మీదే తిరుగుబాటు చేసి కంచెర గాడిదలను ఎత్తుకొని ఆ తండ్రిని చంపటానికి బయలుదేరాడు. ఏం చేశాడు? ఇక దరిద్రపు కార్యక్రమాలు నేను చెప్పలేదు. తండ్రి ఉపపత్నులతో ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా యెరూషలేము పురవీధుల్లో మేడగా అవాంఛనీయమైన కార్యక్రమాలు చేశాడు. ఆ తండ్రి ఇచ్చిన క్షమాభిక్ష ఏంటి? ఈ కొడుకు చేసిందేంటి? ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు. బిడ్డలారా, సంఘాలలో కూడా అబ్షాలోములే ఎక్కువ, మా సేవకుల్లో కూడా అబ్షాలోములే ఎక్కువ. దేవుని కృపను, దేవుని క్షమాపణను, దేవుని ప్రేమను దుర్వినియోగం చేసుకునే దుష్ట సంతతే చాలా ఎక్కువ. సరే, ఇంత క్షమించి చారదీసిన తర్వాత ఈయన కృతజ్ఞతగా బ్రతికాడంటే, కృతజ్ఞతగా బ్రతకకపోగా ఆ తండ్రిని చంపటానికి సైన్యంతో బయలుదేరాడు. కొడుకును చంపగలడు ఆఫ్టర్ ఆల్, కానీ కొడుకును చంపాడు సింహాసనం కొరకని, ఆ చెడ్డ పేరు మూటగట్టుకోవాలని నీతి కలిగిన తండ్రి కొడుకుని ఎలా చంపుతానని పారిపోతున్న తండ్రిని చంపటానికి బయలుదేరాడు. కంచెర గాడిద మీద ఎక్కి. జరిగింది ఏంటో తెలుసా? ఏ జుట్టును బట్టి రోజు అతిశయపడేవాడో, ఏ అందాన్ని బట్టి పొంగిపోయేవాడో, ఏ సౌందర్యాన్ని బట్టి పొంగిపోయేవాడో, ఆ జుట్టే వాని మరణానికి కారణమైంది. ఆ జుట్టులోనే తన మరణ శాసనం దాగుంది అన్న సంగతి అతనికి తెలియలేకపోయింది. అలా వస్తుండగా మస్తకి వృక్షపు కొమ్మలు అతన్ని జుట్టు పట్టుకొని భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీస్తే యోవాబు చూశాడు. గుండెలు చీల్చేటట్లుగా బాణాన్ని వదిలాడు. అక్కడికక్కడే చచ్చాడు. ఎట్లా సమాధి చేయబడ్డాడో ఎవ్వడికి ఎప్పటికీ తెలియదు. నా పిల్లలరా, మీ అన్నగా చెప్తున్నా, మీ తండ్రిగా చెప్తున్నా, దేవుడు మనకిచ్చిన అవకాశాలు కాపాడుకోగలిగితే ఎంత చెడ్డోడికైనా అవకాశం ఇస్తాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకు కయ్యనుతో ఆ ప్రేమ కలిగిన మాట అన్నాడు? కయ్యను తమ్ముడిని చంపిన సంగతి దేవునికి తెలియదా? తమ్ముడు రక్తం నేలలో నుంచి మొరపెట్టలేదా? ఆ దృశ్యాన్ని దేవుడు కనులారా చూడలేదా? మరి చూసి ఏమి ఎరగనట్లుగా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడిగాడు? ఆ మాట అంటంతోటే, నా తమ్ముడిని పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుని నేనయ్యా,
బుద్ధి గడ్డి తిని ఈ పనికి మనల్ని పని చేశానయ్యా అని ఒకవేళ పశ్చాత్తాపడితే కయ్యూనును కూడా చేరదీద్దామని మనసున్న మహాదేవుడు ఆ స్థలానికి దిగొచ్చాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, కొడుకు చేసిన తప్పును బట్టి చేయిపో దుర్మార్గుడా, నా కడుపుని చెడబుట్టావు, నువ్వు చచ్చినా పాలురా, నీలాంటి వాడు నా కడుపుని చెడబుట్టాడురా, నువ్వు చస్తే మంచిదిరా అని ఒకవేళ తండ్రి అంటాడేమో, తల్లి అంటాదేమో. నా దేవుడు ఎప్పుడు వీడు చస్తే బాగుండు అనుకోడు. ఆయన ఏమంటాడు తెలుసా? వీడు మారితే బాగుండు, వీడు బ్రతుకు మార్చుకొని నా దగ్గరికి వస్తే బాగుండు, మరో అవకాశం ఇస్తానని నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా నీ మార్పు కోసం పదే పదే అవకాశాలు ఇస్తాడు. బిడ్డలారా, అబ్షాలోములాగా అవకాశాలు చేజార్చుకునేవాళ్ళు కోకొల్లలో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచాన్ని తలకిందులుగా మార్చే పౌలు లాంటి వ్యక్తులు కొద్దిమందే. దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అయినా దమస్కు గుమ్మం దగ్గర దేవుడు నన్ను దర్శించాడు. నన్ను దర్శించిన కృపను నేను చేజార్చుకోలేదు. ఏనాడైతే ఆ కృప నన్ను దర్శించిందో, పాపులలో ప్రధానిగా బ్రతికిన నేను ఇప్పుడు పరిశుద్ధులలో మొట్టమొదటి వాడిగా నేను మార్చబడిపోయా. ముగిస్తున్నా. నువ్వు మారతావని చాలా సంవత్సరాల నుంచి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇంకా పాప బ్రతుకుతావా? ఇంకా దేవునికి ఆయాసకరమైన జీవితమే జీవిస్తావా? ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, ఈ వాక్యం వింటుండగా ఇప్పుడే నీ దగ్గరకు వస్తానయ్యా, నీకు నాకు మధ్యలో ఆటంకంగా ఉన్న ప్రతి అపవిత్రత విడిచిపెడతానయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా అని దేవుని కొరకు సమర్పించుకో. కృప కాదు, కృప వెంబడి కృప నీ తల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. దూరమైపోయిన నిన్ను తనకు సమీపంగా చేసుకోవటానికి ఈ వర్తమానాన్ని సాధనంగా దేవుడు పంపించాడు. ఇది నమ్ము. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.